తెలంగాణ కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందని అంటున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 22A భూహారతితో ప్రారంభమైన సంక్షోభం ఎక్కడికో చేరిందన్నారు. సంక్షోభం నుండి బయటపడేందుకు సీఎం విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారు అన్నారు. కేంద్రం అనుమతి ఇవ్వకుండా అంత దూరం ఎలా వెళతారని ప్రశ్నిస్తున్నారు జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్రంలో రైతుల సాగునీటి కోసం బీఆర్ఎస్ అయితే పోరాటానికి సిద్ధమైంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల విషయంలో మీరు ఏం చేయబోతున్నారు? నాగార్జున సాగర్ ఆయకట్టు రైతాంగానికి తీవ్రమైన ద్రోహం జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అది. ఎల్నినో వల్ల వచ్చిన శాపం కాదు, కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపమే ఇది. ఎందుకు అంటే నీళ్లు రాక ఇబ్బంది కాలే. మనకి ఎప్పుడైతే ఆల్మట్టి నారాయణపూర్ నిండి నీళ్ళు వచ్చినాయో, ఈ పాటికి శ్రీశైలం నిండడమే కాదు, నాగార్జున సాగర్ కూడా నిండి నీళ్ళు వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ అక్రమంగా పోతిరెడ్డిపాడు ద్వారా ఏదైతే జలదోపిడి చేస్తుందో దానివల్లనే ఇవాళ మనకు ఇంకా పూర్తి నీళ్ళు రాకుండా, ఇది రైతు సంక్షేమం ఎట్లయితుంది వాళ్ళ సంక్షేమం తప్ప, వాళ్ళ సంక్షేమం మంత్రులు, ముఖ్యమంత్రి సంక్షేమము, మంత్రుల సంక్షేమం కొరకు మాత్రమే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు అప్పచెప్పినరు. వీళ్ళ ఎల్లెలకల వన్నారు. ఇది స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళ సంక్షోభం నుంచి బయటపడడం కొరకు, వీళ్ళ రాజకీయ సంక్షోభాల నుంచి బయటపడడం కొరకు రైతుకు సంక్షోభం సృష్టిస్తున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన సంక్షోభం కాదు, ఎల్నినో తెచ్చిన సంక్షోభం కాదు. ఏం సంక్షోభం? ఎటువంటి ప్రభుత్వం ప్రశాంతంగా చేస్తుంది? ఏం సంక్షోభం ఉందనుకుంటున్నారు మీరు? ఇవాళ ఈ 22A అనేది అయితే పెట్టినరో, భూహారతి ఏదైతే పెట్టినరో, ఆ భూహారతి అనేది ఇవాళ వీళ్ళను ఒకనికి కొట్లాటలు పెట్టింది. ఆ భూహారతిలో భాగంగా 22A అనేది 22A ప్రత్యేకంగా దిగిరాలే, భూహారతిలో భాగంగానే పెట్టినరు. పెట్టి మామూలు ప్రజలు ఆ భూములు దొబ్బాలనుకొని పెట్టుకున్నారు కొద్దిమంది. ముఖ్యమంత్రి తన చుట్టూ ఉండే కొద్దిమంది మంత్రులు పోయి అది ఇతర జిల్లాల మంత్రులు కూడా భూములు దొబ్బెకాడికి వచ్చినారు, బేరాలు పెట్టినారు. మీది కూడా బ్లాక్ లిస్ట్లో ఉంది, నాకు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి. ఇప్పుడు ఆ కొట్లాటలో సంక్షోభంలో పడ్డారు. ఆ సంక్షోభం అనేది వాళ్ళు సృష్టించుకునేదే తప్ప ఇంకోరు సృష్టించింది కాదు. ముఖ్యమంత్రి పదవికి ఇంకోరు పోటీ పడటము, ఒకటి భూములు ఒకటి గుంజుకోవడం, ఓడాస్తులు ఒకటి గుంజుకోవడం, సంపాదనలో పోటీ పడుతున్నారు. ఆ సంక్షోభంలో పడ్డారు. అంటే ఎందుకు మామూలుగా కాంగ్రెస్ పార్టీ నేతలకు కానీ కార్యకర్తలు ప్రభుత్వానికి కానీ ఆగస్టు ఫోబియా ఉంటుందని మీరు ఎంతమంది వ్యాఖ్య చేస్తారు? ఏ రకమైన ఫోబియా ఉంటుందని మనకు కనబడుతుంది కదా. ఎందుకో ముఖ్యమంత్రి సగం దూరం పోయడం మళ్ళీ వెనక కురికొస్తున్నాడు. పేరుకు ఏదో మాకు ప్రభుత్వం ఏదో అనుమతి లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఎట్లా పోతాడండి సగం దూరం బయటికి వెళ్ళి? యూకే కూడా మన బార్డర్ దాటంగానే ఉంటుంది కదా, దానికి కూడా అక్కడ వీసా ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళి అన్నీ ఉంటాయి, అనుమతులు ఉంటాయి కదా. మరి ఆడదానికి ఇచ్చిన తర్వాత ఆడని ఎందుకు ఆపినట్టు? వాళ్ళు ఆపిరని నేనేం అనుకోవడం లేదు. ఈయనే పారే చేసుకొని వెనుకొస్తున్నట్టు కనబడుతుంది. ఏదో జరుగుతుంది కాంగ్రెస్లో తప్పకుండా. ఆ భూహారతితో మొదలైన సంక్షోభం ఎక్కడికో చేరుకుంటుంది. అందుకనే ఇవాళ ఆ రద్దు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ ఏదో జరుగుతున్నాయి కొన్ని. చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ అంతర్గతంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి వివిధ రకాలుగా మాట్లాడతారు. ఎట్లా వస్తారు ఆ పార్టీ వ్యవహారాన్ని? కాంగ్రెస్ పార్టీ నైజం అది. ప్రజల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఎన్నడూ సోయి ఉండదు వాళ్ళకు. ఒకసారి పదవి చేతికి వచ్చిన తర్వాత పదవులు ఎట్లా సంపాదించుకోవాలి, పదవులు ఇంకా పై పదవులు ఎట్లా పొందాలి, పైసలు ఎట్లా సంపాదించుకోవాలి అనే దందాలే తప్ప ప్రజల సంక్షేమం అనేది వాళ్ళకి ఎన్నడూ కూడా పట్టింపు లేదు. దోపిడీ చేయడం లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికైనా ఆ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా అమెరికా పర్యటనను వెనక్కి తగ్గించుకుని రిటర్న్ వచ్చారని చెప్పి కూడా జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రేవన్, TV9 నల్గొండ.